అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని, మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్, హలో ఒక నిమిషం. ఆనరబుల్ మినిస్టర్ గారు, మీ టైం అంతా అయిపోయింది. గౌరవ సభ్యురాలు గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి నేను జవాబు చెప్పిన. కానీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత 10 సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణ మస్తు అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి మాట వాస్తవము. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు. మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసిస్తే తప్పకుండా ఎందుకంటే శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతూ ఉన్నాం. మాకు తప్పకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాము అధ్యక్ష. 2-3 సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, స్పష్టంగా జవాబులు చెప్పినాం. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి కూడా ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మి పేరు కళ్యాణ మస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం. తప్పకుండా అమ్మ, ఈరోజు మీరు అడుగుతున్నారు ఎన్ని పైసలు ఇచ్చినారని. ఎస్సీలకు కానీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మొత్తం లెక్క కూడా అందరి దగ్గర ఉన్నది. ఇప్పటివరకు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పథకం మీరు అన్నట్టుగా బాల్య వివాహాలను నివారించడానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వారికి కొంత అందుబాటులో ఉండాలనేటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తూ ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఆ స్కీముకు సంబంధించి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, ఆ వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా, గతంలో పెళ్ళై పిల్లలు పుట్టి పిల్లలతోటి చెక్కులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తే టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. నవీన్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒప్పుకుంటుంది మేము ఆడబిడ్డలను మోసం చేసినామంట అని చెప్పి శాసన మండలి సాక్షిగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి పేర్లు అధ్యక్ష, మీరు పేర్లు మార్చుడు తప్పించి మీరు డిసెంబర్ 9 తారీఖు తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక తులం బంగారం కల్పిస్తాంటని చెప్తే చాలామంది ఆశతో ఎదురు చూసారు. ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారు అయితే ఒక క్వశ్చన్ చెప్పారు,
పెళ్లిళ్ళు కన్సల్ట్ చేసుకోకండి, మినిస్టర్ గారు మేము జవాబు వచ్చినాక చెప్తారు. పెళ్లిళ్ళు చేసుకుంటే ప్లీజ్. తులం బంగారం కూడా వస్తుందండి అని మీరు చెప్పారు. మంత్రులమ్మా, మీరు ఇంత రన్నింగ్ అంటే కామెంటరీ చేస్తే ఎట్లా? పబ్లిక్లో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. పబ్లిక్లో తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిన గవర్నమెంట్ను ప్రశ్ననే సార్ ఇది. తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిరు, కానీ ఇప్పుడేమో శాసన మండలి వేదికగా పొన్నం ప్రభాకర్ గారు అసలు మా దగ్గర బడ్జెట్ లేదు ఇంతకన్నా చేయలేకమని చెప్పి చెప్తున్నారు. కాబట్టి చేస్తలేరు కాబట్టి నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తున్నాం. వాణి గారు. ధన్యవాదాలు సార్. మేనిఫెస్టోలో అన్నట్టుగా మరి దాన్ని మీరు కీపప్ చేయాలని మరి అంటున్నాను. ఎందుకంటే ఇది సోషల్ కాజ్. ఒక పథకం వల్ల మనకు కనిపించేటివి కొనున్నా కనిపించని అనేక లాభాలు జరిగినాయి సమాజానికి. అంతకుముందు ఒకసారి సభలో కూడా నేను చెప్పాను, మేము చదువుకుంటున్న స్కూలు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండే, అందులో ముస్లిమ్స్ అంటే ఉర్దూ మీడియము తెలుగు మీడియము రెండూ ఉండేది. 7th 8th క్లాస్ దాకా మేమందరం ఫ్రెండ్స్ బాగానే, మేము వాళ్ళ వల్ల కొంచెం హిందీ నేర్చుకోవడము, రాని బ్రోకెన్ ఉర్దూ నేర్చుకోవడం, ఇలాంటి వాళ్ళు మా తెలుగు మాట్లాడుకోవడం, ఇలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం సార్. కానీ 9th క్లాస్ 8th క్లాస్ 9th నుంచి డిసప్పియర్ అయ్యేవారు ఆడపిల్లలు. అంటే వాళ్ళ ఉర్దూ మీడియంలో క్లాసులు నంబర్ తగ్గిపోయేది. ఎందుకా అని మాకు తెలియకపోయేది, అమాయకులం చిన్నపిల్లలం కదా. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ బాల్య వివాహాల వల్ల బయట దేశాల నుంచి వచ్చి పిల్లలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ పథకం వల్ల, కళ్యాణ లక్ష్మి పథకం వల్ల అడ్మిషన్ బాగా ఎక్కువైనాయి. క్లాస్ రూమ్లో ముస్లిం పిల్లలు, మైనారిటీ పిల్లలు కూడా అడ్మిషన్స్ ఎక్కువ కావడమే కాక పై చదువులు హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళిపోవడం. నేను కూడా చూస్తున్నాను కదా, నేను కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మైనారిటీ సెక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ బెస్ట్. అసలు అంటే ఒక 18 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తికి ఎవరు ఆడగవచ్చు మగ కావచ్చు, డిసైడింగ్ పాయింట్ బాగుంటుంది కనుక మీరు ఈ పథకాన్ని ఇంకా మళ్ళీ తప్పకుండా కంటిన్యూ చేయాలి. పేరు మారిస్తే పర్వాలేదు, కానీ మీరు ప్రామిస్ చేసినట్టుగా తప్పకుండా ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒక్క విధం కాదు, అనేక విధాలుగా ఇది లాభం చేకూరుస్తుంది. 51% మహిళలు ఉన్నారు కనుక వాళ్ళు ఎంత చదువుకుంటే, ఎంత అడ్వాన్స్గా ఉంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. లేకపోయేదంటే వాళ్ళు ఇంకా నంబర్ ఉన్న జనాభా లెక్కల ప్రకారం వాళ్ళు సమాజానికి ఉపయోగం లేదు కదా. సో దాంట్లో ఇది ఇండైరెక్ట్గా పనిచేసేది కనుక సామాజిక శ్రేయస్సు కోసం దీన్ని కంటిన్యూ చేయాలని సభాముఖంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, అదే కళ్యాణమస్తు అని చెప్పంటే మేము అమలు చేయటం లేదని చెప్పని గౌరవ మంత్రి గారు జవాబు ఇచ్చినట్టు నేను చూసాం. బట్ కళ్యాణ లక్ష్మి అమలు అవుతుంది. ఇప్పుడు ప్రజలు ఏదో కన్ఫ్యూజన్ పోతుంది. కళ్యాణ లక్ష్మి వారు పేరు మార్పు కళ్యాణ మస్తు అన్నారు. బట్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వెరీ ఎఫెక్టివ్లీ ది కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్. దయచేసి దాని క్లారిఫికేషన్ కూడా మాత్రం నేను సార్ వారు అడిగిన ప్రశ్న కళ్యాణ మస్తు గురించి మేము అమలు చేస్తున్నామని చెప్పినాం. మాకు ఇంకా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కళ్యాణ మస్తు కావచ్చు, తులం బంగారు ఇష్యూ కావచ్చు, అవన్నీ తప్పకుండా వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడి తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఈరోజు కళ్యాణ లక్ష్మికి సంబంధించి పెండింగ్ పెట్టిన బకాయిల గురించి ఒక్కసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. మహిళలకు సంబంధించి 1,00,00,000 మందిలను కోటీశ్వరులు చేయాలనేటువంటి సంకల్పంతో అనేక రకాల భాగస్వాములు చేస్తున్నాం. మీరు మహిళలకు సంబంధించి మేమేదో ఛాంపియన్ అనేటువంటి ప్రయత్నం చేసుకునే అవసరం లేదు. మహిళలకు మేము పాత బకాయిలన్నీ కూడా మేము తీర్పుతున్నాం. అన్ని రకాల బకాయిలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఉంది. నేను महमूद साहब ఎక్కడ కూడా షాదీ ముబారక్ एक भी नहीं रुक रहे साहब, कोई ऐसा चिंता करने की ज़रूरत नहीं है. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఇష్యూస్ లోపల మేము స్కీమ్ బరాబర్గా పాత కంటిన్యూ చేస్తాం. మేము కూడా బాల్య వివాహాలకు నివారించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అట్లేం ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నాం అధ్యక్ష. కళ్యాణ మస్తుకు సంబంధించి డిఫరెంట్, కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల నుంచి వస్తూ ఉన్నారు. అదే ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. Question number 3, 4311. On the request of the honorable member, the question is postponed. Question number 4, 4380, Tata Madhu garu. Chairman garu, I put the question. Honorable Minister. Chairman sir, whether the works of Sitarama lift irrigation project have been completed? No sir, the works are under progress. The status of the project at present
The Sitarama lift irrigation project main canal up to 104 kilometers out of a total length of 114 kilometers is completed, including 3 pump houses. Sattupalli trunk canal, 50% of works are completed. Paler link canal, 32% of works are completed. Distributed network, out of total of 8 packages, work is commenced for 1 package. 4 packages tenders are under process and 3 are under approval. 18L distributor is completed and water let out into NSP canal for stabilization of 1.1 lakh acres of NSP Ayakat. C, whether the fact that the estimate of the project has been raised from 13,000 crores to 19,000 crores. Yes, the revised estimates is under examination and consideration. Whether the government has made any changes to the project designed by previous government? No, sir. Details thereof does not arise. Honorable member. అధ్యక్ష, సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయటం కోసం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దానికి అంకురార్పణ చేయటం జరిగింది అధ్యక్ష. దీంట్లో డిఫరెంట్ ప్యాకేజెస్ తోని ఈ వర్క్ నడుస్తుంది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా ఒకటి ఏంటంటే ఆ రోజు రాజీవ్ దుమ్ముగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు అట్లాగే ఇందిరాసాగర్ ప్రాజెక్టులు 2 కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటిని డిజైన్ చేస్తే ఇందిరాసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతం అనేది ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి అది ఫీజిబిలిటీ కాదు కాబట్టి కొత్తగా డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్, ఎందుకంటే సీతారాముల వారు మా యొక్క ఖమ్మం జిల్లా ప్రజల కులదైవం కాబట్టి ఆ పేరు పెట్టుకొని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి ఆ రోజు ప్రధాన బాధ్యత తీసుకొని డిజైనింగ్ ఇవన్నీ కూడా చేయటం అనేది జరిగింది అధ్యక్ష. ఆ రోజు క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఆ యొక్క ఎస్టిమేషన్ని 7,926 కోట్ల నుంచి 13,57 కోట్లకి పెంచారు. సో అదే ప్రాజెక్ట్ని ఈరోజు మరొక 6,407 కోట్ల ఎక్సెస్ ఈరోజు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయటం జరిగింది. ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసినందుకు గగ్గోలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు రివైజ్డ్ ఎస్టిమేషన్ వేశారు, ఈ యొక్క డబ్బులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ జేబుల్లో పోతున్నాయని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం జరిగింది. నేను కూడా ఈ సభాముఖంగా మీ ద్వారా మీరు చేసినటువంటి ఎస్టిమేషన్ కూడా అదే విధంగా పోతుందా ఆ రోజు అన్నదానికి, ఎందుకంటే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు తుమ్మల గారు ఈరోజు మీ సహచరులుగా ఉన్నారు. ఆ రోజు డిజైన్లో వారు పూర్తిగా వారు బాధ్యత తీసుకొని చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లాకు సంబంధించి సస్యశ్యామలం కావాలని ఒకటి పాలేరులో భక్త రామదాస్ ప్రాజెక్టు, అట్లాగే జిల్లా మొత్తం సస్యశ్యామలం కావడం కోసం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి ఏదైతే ఆయకట్టు ప్రాంతమో అదేవిధంగా లంకాసాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్స్ని స్థిరీకరించడం కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించారు అధ్యక్ష. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే మరి మీరు ఆ రోజు చేసిన ఆరోపణ నేను ఈ సభాముఖంగా చేయలేమని, ఎందుకంటే ప్రాజెక్ట్ అన్నాక అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతాయి అని ఉంటాయి. కాబట్టి మంత్రి గారు ఆ రోజు అన్న దానికి, ఎందుకంటే ఆ రోజు ఆరోపణలు చేసింది కూడా ఈ రోజుగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారే, కాబట్టి ఆ ఆరోపణకి సమాధానం చెప్పాలని మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష. 2, ఇప్పుడు మంత్రి గారు ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ గురించి చెప్పారు, బట్ నాకు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మంత్రి గారు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఇది నేను ఈఎన్సీ గారి దగ్గర నుంచి తెప్పించుకున్న రిపోర్ట్ ఇది. ఒకవేళ మంత్రి గారు చెప్పిన దాంట్లో ఎస్ఆర్ఎల్పి ఈ మెయిన్ కెనాల్ వచ్చేసి 93.75 అయింది, సత్తుపల్లి ట్రంక్ వచ్చి 42%, పాలేరు ట్రంక్ వచ్చి 15.87 అయింది. దీంట్లో కూడా ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఈ ఎస్టిమేషన్లో కూడా 93.75 అంటే 6.25%కి 838.51 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 6.25% వర్క్కి ఈ 838 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దీని జస్టిఫికేషన్ ఎట్లా చేసుకుంటారని ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అలాగే వర్క్ ప్రోగ్రెస్ గురించి మంత్రి గారు చెప్పారు, సంతోషం. కానీ నేను అడిగేది ఏంటంటే ఈ వర్క్ అనేది మీరు ఈ 15 నెలల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో
ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది, ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో ఏం పని పూర్తయింది అనేది మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను. రెండు, నాకు తెలిసి ఎందుకంటే నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు వారు రాజీవ్ కెనాల్ అనే దానికోసం ఒక 160 కోట్లు పెట్టి ఆ జూలూరుపాడు నుంచి ఏనుకూరు వరకు కెనాల్ తవ్వించి దాన్ని లెఫ్ట్ కెనాల్ సత్తుపల్లికి అట్లాగే మధురకి ఎక్కడైతే నీరు ఇబ్బంది ఉందో వాటి కోసం కెనాల్ అనేది ఒకటి తవ్వటం జరిగింది. అది తప్ప మిగతా ఎక్కడ కూడా వర్క్ నడవలేదనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఒకవేళ నా అంటే ఇన్ఫర్మేషన్ తప్పైతే మంత్రి గారిని సమాధానం చెప్పవలసిందిగా మీ ద్వారా వారికి చెప్తున్నా అధ్యక్ష, వారిని కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇష్యూ వస్తుంది అధ్యక్ష, ఏంటంటే వాటర్ అనేది మా జిల్లాకు రావాల్సిందే, మా జిల్లా సస్యశ్యామలం కావాలని ప్రాజెక్టుని ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ప్రాజెక్ట్, అది త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇక్కడ ఇష్యూ ఏందనంటే ఈ రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు మొన్న స్టార్ట్ చేశారు, మోటార్లు కూడా యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయినవి. అంతకుముందు 10 మోటార్లు రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ పెడితే 4 మోటార్ల ద్వారానే ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. మోటార్లు పూర్తయింది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. అట్లాగే ప్రధానమైనటువంటి వర్క్ ఇప్పటివరకు ఏ వర్క్ అయితే పూర్తయిందో ఎక్సెప్ట్ రాజీవ్ కెనాల్ తప్ప మిగతా వర్క్ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. రెండవది, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ రైతులు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాజెక్టు అక్కడ ఇన్సెప్షన్ అనేది పినపాక నియోజకవర్గంలో జరిగింది అధ్యక్ష. ఆ మెయిన్ కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చి చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్, హలో ఒక నిమిషం. ఆనరబుల్ మినిస్టర్ గారు, మీ టైం అంతా అయిపోయింది. గౌరవ సభ్యురాలు గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి నేను జవాబు చెప్పిన. కానీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత 10 సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణమస్తు అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి మాట వాస్తవము. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు. మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసి ఇస్తే తప్పకుండా ఎందుకంటే శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతూ ఉన్నాం. మాకు తప్పకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాము అధ్యక్ష. 2-3 సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, స్పష్టంగా జవాబులు చెప్పినాం. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి కూడా ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మి పేరు కళ్యాణ మస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం. తప్పకుండా అమ్మ, ఈరోజు మీరు అడుగుతున్నారు ఎన్ని పైసలు ఇచ్చినారని. ఎస్సీలకు కానీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మొత్తం లెక్క కూడా అందరి దగ్గర ఉన్నది. ఇప్పటివరకు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పథకం మీరు అన్నట్టుగా బాల్య వివాహాలను నివారించడానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వారికి కొంత అందుబాటులో ఉండాలనేటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తూ ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఆ స్కీముకు సంబంధించి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, ఆ వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా, గతంలో పెళ్ళై పిల్లలు పుట్టి పిల్లలతోటి చెక్కులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తే టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. నవీన్, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒప్పుకుంటుంది మేము ఆడబిడ్డలను మోసం చేసినామంటే అని చెప్పి శాసన మండలి సాక్షిగా పొన్నం ప్రభాకర్ గారు